మీరు రెడ్ శాండల్ స్మగ్లింగ్ పుష్ప 1 పుష్ప 2 చూసి ఉంటారు. కానీ కాళేశ్వరం వేదికగా జరుగుతున్న శాండ్ స్మగ్లింగ్ను మీకు పుష్ప 3 లైవ్లో మీకు చూపిస్తాను. కాళేశ్వరంలో జరుగుతున్న ఇసుక మాఫియాను మీకు చూపించే ఒక ప్రయత్నం సిగ్నల్ టీవీ చేస్తోంది. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజ్ వద్ద ఉన్నాం. దీన్నే సరస్వతి బ్యారేజ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 66 గేట్లతో దాదాపుగా భారీ ఎత్తున ఇక్కడ ఒక బ్యారేజ్ని నిర్మించారు. ఈ సరస్వతి బ్యారేజ్ గత ఎన్నికల సమయంలో ఇక్కడ దీనికి బుంగలు ఏర్పడి నీటి గుంతలు ఏర్పడి లీకేజీలు వస్తున్నాయన్న కారణంగా ఈ బ్యారేజ్ని నిలిపివేశారు. నీటి నిలువను తీసేయడం ద్వారా ఇప్పుడు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. ఇక్కడికి ఇసుక అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక స్మగ్లర్లకు తోడేళ్లకు మంచి ఆదాయ వనరుగా తయారైపోయింది. ఇక్కడ నుంచి 66 గేట్లు దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజ్ చుట్టూతా దాదాపుగా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేట వేసింది. ఈ ఇసుకను పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకునేందుకు అధికార యంత్రాంగం బహిరంగంగానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతుంది. ఎలాంటి అధికారికమైనటువంటి ఇసుక రీచులు లేవు, ఇక్కడ ఎలాంటి పర్యవేక్షణ లేదు. పెద్ద ఎత్తున వందల లారీలు చీమల బారుల్లాగా వందల లారీలను పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇసుకను మొత్తం అధికారికంగానే తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇందుకే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పనికిరాదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఎవరి దృష్టి పడనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను సొమ్ము చేసుకునేటువంటి ఒక దందాకు తెరలేపారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక దోపిడీకి గురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 రకాలు పర్యావరణం దెబ్బతినడమే కాకుండా గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా అడుగంటిపోయేటువంటి ఒక దుర్భర పరిస్థితులు నెలకొంటాయి. భవిష్యత్ తరాలకు కావచ్చు, రైతులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇచ్చినటువంటి సమాచారం కారణంగా వారి ఆవేదన కోసమే సిగ్నల్ టీవీ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీని లైవ్లో చూపించే ఒక ప్రయత్నం చేస్తోంది. మనం ఇప్పుడు సరస్వతి బ్యారేజ్ కింద భాగంలో ఉన్నాం. ఇక్కడే మనం ఒకసారి గమనించినట్లయితే పెద్ద ఎత్తున ఇసుకకు సంబంధించినటువంటి ఒక ర్యాంప్ను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఒక వే అనేటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చూడవచ్చు మనం విజువల్స్లో క్లియర్గా కూడా అక్కడ నుంచి అంటే అంత ఎత్తు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లారీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇసుక ర్యాంప్ని ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న లైన్ ఆర్డర్లో ఎన్ని లారీలు ఉన్నాయో మనం చూడవచ్చు క్లియర్గా. కొన్ని వందల లారీలు ప్రతి నిత్యం రేయి పగలు తేడా లేకుండా ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తున్నాయనేటువంటిది సజీవ సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున లారీలు ఇవన్నీ కూడా డంపింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కూడా ఇసుక ర్యాంప్, మనం నడుస్తున్న మార్గం అంతా ఇసుక ర్యాంప్. ప్రత్యేకంగా ఈ లారీల కోసమే నేరుగా బ్యారేజీలోకే అన్నారం బ్యారేజ్లోకే నేరుగా ఒక రహదారిని బహిరంగంగానే ఒక రహదారిని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అక్కడ ఇటు సైడ్ చూపెట్టి అది మన బ్యారేజ్ను మీరు గమనించినట్లయితే అంత దూరంలో 66 గేట్లతో ఉన్నటువంటి బ్యారేజ్ 11 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఈ అన్నారం బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ నిర్మించారు గత ప్రభుత్వం. ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేయడం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీరు అందించాలి, సాగునీరు తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పడిన బ్యారేజ్ ఇప్పుడు మరొక రూపాన్ని సంతరించుకుంది. ఇక్కడ అధికారికంగానే ఒక దోపిడీ అనేటువంటిది ఇసుక దోపిడీని మనం క్లియర్గా చూడవచ్చు. ఒక 12 టైర్లు ఉన్నటువంటి లారీలో 18 టన్నుల ఇసుక పడాలి, కానీ అదనపు ఏర్పాట్లు చేయడం ద్వారా దీంట్లో ఒక 50 టన్నుల వరకు కూడా ఇసుక నింపే విధంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదంతా కూడా విజిలెన్స్ అధికారులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు, ఓవర్లోడింగ్, ఆ తర్వాత ఇటు టిఎస్ఎండిసి అంటే మినరల్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, ఇదంతా ఒక పర్యవేక్షణ
పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా కూడా మీకు పెద్ద ఎత్తున లారీలు, ఇసుక మేటలు, ఈ ర్యాంపులు తప్ప ఇంకొక పరిస్థితి లేదు. ఇక్కడ అంతా కూడా నిర్దాక్షిణ్యంగా ఒక దోపిడీ, ఒక సామ్రాజ్యం అనేది మనం క్లియర్గా చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇసుకను తవ్వేస్తే గుంతలు గుంతలుగా నీరు ఏర్పడ్డది. ఇంకా కూడా ఇసుకను తవ్వినట్టయితే ఈ వాటర్ స్టోరేజ్ ఏదైతే గ్రౌండ్లో ఇక్కడున్న వాటర్ అవి కూడా ఇంకిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది రైతుల ఆవేదన. ఇక్కడ భవిష్యత్తులో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి కూడా గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో బోర్లు రావడం కానీ, బోర్ బావులు నీళ్లు రాకపోవడం, ఉండేటువంటి బావులు, మూట బావులు అన్నీ ఇంకిపోయేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల పరిస్థితి నెలకొంది. అందుకే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ టీవీకి వచ్చినటువంటి సమాచారం, వారు అడిగినటువంటి రైతులు ఇచ్చిన సమాచారం కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి బోరు బావులు, తర్వాత మా బావులు, బోర్లు అన్నీ ఎండిపోయే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ జరుగుతుంది, దీన్ని మీరు చూపించాలి అనేటువంటి నేపథ్యంలోనే సిగ్నల్ టీవీ ఇంత సాహసోపేతంగా ఇక్కడికి వచ్చి మీకు లైవ్లో ఈ ఇసుక దోపిడీని చూపించే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇన్ని కిలోమీటర్ల పొడవునా మీరు చూడొచ్చు. మనం దాదాపుగా ఇప్పటికే ఒక 1/2 కిలోమీటర్ పైగా లోపలికి వచ్చేసాం. మొత్తం ఆ బ్రిడ్జి మీరు గమనించినట్టయితే 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. 1.6 కిలోమీటర్ల పొడవు గల బ్రిడ్జ్ అది. 66 గేట్లతో నిర్మించారు. 11 టీఎంసీల సామర్థ్యం. ఇక్కడ అధికారులు ఎక్కడుంది? ఇక్కడ రీచ్ లేదు, అధికారులు లేరు, పర్యవేక్షణ లేదు. ఒక దర్జాగా దోపిడీని మనం కల్లారా ఒక కేజీఎఫ్, ఒక పుష్ప లాంటి ఒక సినిమాను తలదన్నే రీతిలో ఇక్కడ మనం ఇసుకను తరలించే విధానాన్ని చూడవచ్చు. కొన్ని వేల లారీలు ప్రతి నిత్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. 100 లారీలు ఇప్పుడే మన కళ్ళ ముందు దాదాపుగా 50కి పైగా లారీలు వెళ్ళిపోయాయి. ఇంకా మీరు చూడవచ్చు అక్కడ ఆ ఇసుకను ఎంత మేర ఇసుకను తవ్వేశారు మీరు చూడండి. ఎక్కడ చూసినా ఒక బొందల గడ్డ మాదిరిగా, ఒక శ్మశానం మాదిరిగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ సరస్వతి బ్యారేజ్ పరిస్థితి. అంటే 2 మార్గాలు. అక్కడ కూడా మనం చూడొచ్చు, లారీ అక్కడి నుంచి వెళ్తోంది. అక్కడ కూడా అంటే ట్రాక్టర్ల ద్వారా కూడా తరలిస్తున్నారు. జేసీబీలు పెట్టారు. బ్లేడ్ బండ్లతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎంత వీలైనంత మేర ఈ 1.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఇసుక పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం దీన్ని దోచాలనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే, దృష్టి సారించకపోతే ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీ అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇసుక అంటే ఇసుకను తరలించడం ద్వారా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలకే కాదు, ప్రస్తుతం రైతులు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి బోర్బావుల్లో నీరు లేవు, పంటలు పండే పరిస్థితి లేదనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం 1,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఇప్పటికే దోపిడీకి గురైంది. ఇన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక, దాదాపుగా 4,000 కోట్ల రూపాయల ధనం ఇప్పటికే ప్రభుత్వానికి గండిపడింది. ఇవంతా ఎక్కడికి వెళ్ళింది డబ్బు? ఒకవైపు అధికారికంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీని ఎవరు కూడా పట్టించుకోకపోవడం గమనార్హంగా చెప్పొచ్చు. ఇదంతా కట్టడి చేసినట్టయితే ప్రభుత్వానికి మరొక ఆదాయంగా ఉంది. కానీ ఇదంతా కూడా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. ఇసుక అనేటువంటిది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇక్కడ ఉన్న వారికి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇష్టారీతిన 100,000 లారీలను పెట్టి ఇక్కడ నుంచి పూర్తిగా ఇసుకను ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వరంగల్ మీదుగా నగరానికి తరలిస్తున్నారు. మరోవైపు కాల్వ శ్రీరాంపూర్, అదేవిధంగా గుంపుల, జమ్మిగుంట మార్గం ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నారు. నగరంలో ఒక్కొక్క లారీ ఇసుక ధర ₹1,00,000 డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోట్లకు పడగలెత్తుతున్నారు. పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి గురవుతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టి సారించాలి, ఈ దోపిడీని అరికట్టాలనేటువంటిది ప్రజల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇంతే ఒక బొందలగడ్డ మాదిరిగా మీకు నేను దిగి చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి మీరు ఎంత లోతులో ఉంది ఇది. ఇంత మేర, ఇంతవరకు కూడా ఇసుకను తోడేశారు. ఇంకా ఇట్లాంటివి విడతల వారీగా
ఇలా పూర్తి స్థాయిలో అంటే నేను ఎంత లోతులో ఉన్నానో చూడండి. ఇంతవరకు కూడా అంటే నా హైట్లో ఉన్నటువంటి ఇసుక ఇప్పటికే దోపిడీకి గురైంది. కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించుకుపోతున్నారు, దోపిడీకి గురవుతుంది. ఇది ఒక అంటే సినిమాటిక్లో ఉండేటువంటి ఒక మాఫియా, ఒక వ్యవస్థనే ఇక్కడ నిర్వీర్యం చేసి పెద్ద ఎత్తున ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే కూడా అధికార యంత్రాంగం దీని వెనకాల లేదు అని చెప్పడానికి ఎవరు సాహసించరు. ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. రైతుల్ని మాట్లాడిస్తే కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ గ్రామం వాళ్ళమే, జరుగుతుంది సార్ నిజమే అని చెప్తున్నారు. కానీ మాట్లాడమంటే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. మేము మాట్లాడలేం సార్ అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖర్చు కట్టుకొని మాట్లాడండి అనేటువంటిది కూడా వారు సాహసం చేయలేకపోతున్నారు. ఇంతటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైనటువంటి ఈ సరస్వతి బ్యారేజ్ ఇసుక మాఫియా దొంగలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దోపిడీకి అరికట్ట వేయాలంటూ కూడా రైతుల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఇసుక మాఫియాను అడ్డుకుంటారా, ఈ దోపిడీని అరికడతారా చూడాలి మనం. సరస్వతి బ్యారేజ్లో దాదాపుగా 3 కిలోమీటర్ల లోపలికి మనం వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక డంపింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున క్రేన్ల సహాయంతో, ఇంత పెద్ద క్రేన్లు బకెట్ల సహాయంతో పెద్ద లారీలు టిప్పర్లలో ఇసుకను డంప్ చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇప్పుడు మనం బ్యారేజ్కి లోపల దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో మొత్తం క్రేన్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున ర్యాంపులు, ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా లారీలు, టిప్పర్లు మాత్రమే ఇక్కడ గోచరిస్తున్నాయి. అంటే మీడియాను చూసిన సందర్భంలో కొద్దిసేపు ఆపడం, ఆ తర్వాత రాజ్యంగా యథేచ్ఛగా లారీను తరలిస్తున్నటువంటి, ఇసుకను తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఒక టిప్పర్లో 18 టన్నులు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఎంత ఓవర్లోడ్ చూడొచ్చు మనం క్లియర్గా. ఓవర్లోడ్ ఇసుకని ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఇందులో దొడ్డు ఇసుక అదేవిధంగా సన్న ఇసుక అనేటువంటి 2 రకాల ఇసుక ఉంటుంది. ఈ సన్నం రకం ఉండేటువంటి ఇసుకకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఇదంతా వీరి పాలిట కాసుల్ని కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఎంత డెప్త్లో తీశారో చూడండి మీరు ఒకసారి. ఒక కాల్వను, ఒక వరద కాల్వను దృశ్యాలను ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇది మొత్తంగా కూడా ఇసుక దోపిడీకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఇసుక తీసిన ప్రాంతాన్ని మనం చూసినట్టయితే ఎంత ఒక లోయ లాంటి ప్రాంతంలో మనకు యథేచ్ఛగా ఇక్కడ దోపిడీకి గురవుతోంది. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు వీరిపైన చర్యలు తీసుకుంటారేమో వేచి చూద్దాం. తివిరి ఇసుకన తైలంబు కాదు, కరెన్సీ కట్టలు తీయవచ్చు, కోట్లకు పడగలెత్తవచ్చు అనేది ఇసుక మాఫియా భావిస్తోంది. డెడ్ స్టోరేజ్కి ఇసుకను తీయడం ద్వారా పర్యావరణాన్ని దోచేయడమే కాదు, రైతాంగం పొట్ట కొడుతున్నారు. రైతాంగానికి సాగునీరు అందించాల్సిన బ్యారేజ్ ఇసుక మాఫియా చేతిలో పడి శ్మశానంలా మారడం సిగ్గుచేటు. కెమెరా పర్సన్ మహేష్తో ఋషికేష్, సిగ్నల్ టీవీ, సరస్వతి బ్యారేజ్ నుంచి.